హాయ్. హలో. నమస్తే. లాస్ట్ టైం నోటిఫికేషన్‌లో ప్రిపరేషన్ టైమ్‌లో నేను హిందీ వాళ్ళ ప్రిపరేషన్ గట్టిగా ఉంటదిరా బాబు అని చెప్తే, నువ్వు మోసుకొత్తావు అన్నాళ్ళు ఫుల్‌గాను. హిందీ వాళ్ళు ఏంది హిందీ వాళ్ళు మేము కూడా చేత్తాం అన్నారు. 24 నోటిఫికేషన్‌లో ఏం చేశారు? ఫుల్ నిండిపోయారు. అప్పుడు కూడా మళ్ళీ మీరు సాకు చెప్తారు ఏంటంటే, తెలుగు ఛానెల్ వేస్టు, హిందీ ఛానెల్‌లో ఫ్రీ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. ఈజీ పాత్ ఉంటుందంటే. అవసరమైతే హిందీ నేర్చుకో. లేదా తెలుగులో నువ్వు అలాంటి ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చెయ్యు. ఎలాగైనా రావాలిరా భాయ్! మనమే ఎక్కువ మంది ఉండాలి. నేను అదే మొదటి నుంచి చెప్తున్నా. ఆడిని కలిస్తే ఎంతరా ఏజ్ అంటే 22 అన్నాడు. మరి ఇది కాదు వేరే జాబ్ చదువుకుంటే నాకు ఐటీఐ ఒక్కటే ఉన్నదన్నాడు. చూసావా? 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్ కట్టాడంట. ప్యారలల్‌గా ఐటీఐ కట్టాడంట. ఐటీఐతో వచ్చేసింది. మనోడు ఎవడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మనోడు ఎవడైనా సరే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ ఐటీఐ చేసుకొని ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ ఎగ్జామ్ కొట్టగలడా? దమ్ముందా? ఆడొచ్చాడు. ఇప్పుడు ఆడి ఎఫర్ట్స్‌కి సెల్యూట్ చేయాలా? మనోడు పోస్ట్‌లో కూడా ఆడు తినేసాడని నేను బాధపడాలా? యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ పర్సన్ ఎవడెక్కడైనా పనిచేయచ్చు అవన్నీ సెకండరీ తర్వాత మాట్లాడదాం. సో మనం హార్డ్ వర్క్ చేయాలి. అందరూ కలవాలి. అందరూ కలుస్తారు. మీకు మీరు హెల్ప్ చేసుకుంటారని పెట్టిన ప్లాట్‌ఫామే ఆ టెలిగ్రామ్ ఛానల్ అవన్నీ. రండిరా బాబు! మీకున్న నాలెడ్జ్‌ని మిగతా వాళ్ళతో షేర్ చేయండి. మీరు షైన్ అవ్వండి. వాళ్ళని షైన్ చేయండి. ఓకేనా? దానికో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసి చిన్న పుషప్ ట్యాపింగ్ మాత్రమే నేను ఇవ్వగలను. నేను గ్రూప్స్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత టెక్నికల్ ప్రిపరేషన్ నాకు సహకరించట్లేదు నా మైండ్. దట్టు డ్యూటీలు, ఇల్లు, ఫ్యామిలీ ఇవన్నీ చేసుకుంటే కష్టమైపోతుంది. హెల్త్ మీద కూడా కొద్దిగా కాన్సంట్రేట్ చేసాం. సరేనా? చేస్తారైతది. 24లో సెలెక్ట్ అయినోళ్ళు మర్యాదగా 25లో ఉన్న మీ అప్‌కమింగ్ బ్రదర్స్‌కి హెల్ప్ చేయండి. డౌట్‌లు ఏమైనా ఉంటే దానికి మీరు రెస్పాండ్ అవ్వండి. సెలెక్ట్ అయ్యాం కదా మీరు ఒడ్డుకెళ్ళిపోవద్దు. వాళ్ళని కూడా తీసుకురండి. సరేనా? ఓన్ చేసుకొని అలా మాట్లాడతాం. రైట్.